ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో పూసలమ్ముకునే 16 ఏళ్ల అమ్మాయి రాత్రికి రాత్రే సెన్సేషన్ గా మారిపోయింది. ఆమె అందానికి ఫిదా అయిన వారు మోనాలిసాతో ఫోటోలు, వీడియోల కోసం ఎగబడ్డారు. చివరికి ఆమెను అక్కడ ఉండేందుకు కూడా వీలు లేకుండా చేశారు. కుంభమేళాలో మోనాలిసా ఎక్కడ కనిపించినా వెంటనే వెంటపడి మరీ ఫోటోలు దిగడం చూస్తుండడంతో ఆమె వ్యాపారం దెబ్బతింది. దాంతో చేసేదేమీ లేక మోనాలిసా తండ్రి ఆమెను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. అయితే ఆమె తాలూకు వీడియోలు, ఫోటోలు అప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె పేరే మార్మోగిపోతుంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ చిత్రంలో నటించే ఆఫర్ కొట్టేసింది మోనాలిసా. తాజాగా ఆమె తన తొలి చిత్రానికి సంతకం కూడా చేసేసింది. దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవల తాను ప్రకటించినట్లుగా తన చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కనున్న తన మూవీలో మోనాలిసాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సనోజ్ మిశ్రా స్వయంగా మోనాలిసా ఉండే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి వెళ్లారు. ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించారు. అనంతరం తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. ఇక చిత్రీకరణకు ముందు ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నారు. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు సమాచారం. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा। मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर, और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई। सारे मुद्दों पर बातचीत हुई और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं। और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है। तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है ना। आपका बहुत बहुत धन्यवाद सर, आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे, मैंने देखा जी। कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करोगी जब तो आगे बढ़ोगी ना। हाँ ना, बढ़ने का मन है, आगे बढ़ोगे ना। जज्बा चाहिए है, और वो मेरे ख्याल से बच्ची है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी। थैंक यू।